So when did you realize, like, if we talk about feminism, so people will hurt అని ఎప్పుడు అనిపించింది? People hurt, uh, people feel offended when somebody says something very real, very raw. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకంత ఒఫెండ్ అవుతాము అంటే ఫెమినిజం సమ్ టైమ్స్ యాక్ట్స్ లైక్ ఎ మిర్రర్ టు ద సొసైటీ ఇన్ విచ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఫీల్ సో అన్‌కంఫర్టబుల్ లుకింగ్ ఇంటు. ఒక మిర్రర్ లాగా పనిచేస్తది సొసైటీకి ఫెమినిజం. అద్దంలో చూస్తే కొన్నిసార్లు మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వం. అక్కడ ఇంకా ఇంజస్టిస్ ఉంది. ఇంకా ఇనీక్వాలిటీ నడుస్తుంది. ఇంకెక్కడుందండి విమెన్ ఆర్ ఓన్లీ లీడింగ్ అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్‌లోకెళ్ళి ఇంకా చూస్తే ఆహ్, ఏం ఈక్వాలిటీ లేదు. ఓకే. సర్వేస్ కూడా అదే చెప్తాయి. స్టాటిస్టిక్స్ కూడా అదే చెప్తాయి. పైపైన చాలామందికి ఇదే అపోహ ఉంటుంది. ఏంటి అంటే, మాకనిపిస్తుంది బానే ఉంది కదా! నా చుట్టూ ఉన్న సమాజం బానే ఉంది గదా! నా చుట్టూ ఉన్న సిటీ బానే ఉంది కదా! నా చుట్టూ నా ఫ్యామిలీలో ఉన్న ఫీమేల్‌కి బానే ఉంది కదా! ఇంకెక్కడ అసమానత ఉంది అనంటే, నీకు చుట్టూ ఉంది బావున్నంత మాత్రాన బయట కూడా అలానే ఉంది అని కాదు. మనం చూడలేనిది ఇంకా చాలా ఉంది సొసైటీలో. మనం మనం చూడలేం కదా! అవును. రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్‌కెళ్ళి మనం చెక్ చేయలేము. వి స్టిల్ హ్యావ్ యూ నో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ మనీ టు రైజ్ అవేర్‌నెస్ అబౌట్ శానిటరీ నాప్కిన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. హుహుహుహు. ఇంకెక్కడ సమానత్వం మచ్చా? ఇంకా శానిటరీ నాప్కిన్స్ గురించే ఫండ్స్ కలెక్ట్ చేసి పంచిపెట్టాలి అని తాపత్రయపడుతున్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా అవేర్‌నెస్సే ఇంకా సరిగ్గా లేదు. అంటే మనం మన కంటికి కనిపిస్తుంది, కంఫర్టబుల్‌గా ఉంది. ద వరల్డ్ ఈజ్ సేఫ్ ప్లేస్ అనుకోవడం తప్పు. సో, ఇట్స్ నాట్ దేర్. దాని గురించి మాట్లాడటం ఆబ్వియస్‌లీ కొంతమందికి హర్ట్‌ఫుల్‌గానే ఉంటుంది. ఎందుకంత అఫెండ్ అవుతున్నారో మేబీ ఐయామ్ టెల్లింగ్ ట్రూత్ అబౌట్ దేర్ లైవ్స్ అనుకుంటా.